శృంగారం సౌందర్యం శృంగారం సౌందర్యం నీ వేడి ధార కోరె వెల్లువే నా గుండెలో నీ ఊసులో పూలలో నా ఆశలన్నీ కావాలి నీ కోసం ఈ దాహం నీ కోసం ఈ దాహం నీ తీపి తేనె కోరి మోహమే ఏకాంత సీమ సయ్యంతి భామ నీ తపవేదమే నిండింది హే నాలోన నిండి నువ్వుండి పోరా శృంగార మేఘం కురిసిందిలే ఈ రాసలీల వేళ చిరుహాయి వేడి కోరు మనలోని మౌన రాగం చిరుగాటు కోరి చూడు అనురాగం ఒక యోగం సుమబంధం నీ కోసం ఈ దాహం నీ తీపి తేనె కోరె మదనాగ్ని బాణం సంధించి ప్రాయం తనువంత తాపం ఇదో ప్రవాహం వాత్సాయనాస్త్రం కోరింది మోహం ఒక కుంటి హేళ చిగురించు తొలి తోడువై ఉండవా అది ఆశకే వసంతం ఎదతుండెనే వెల్లువై ఇది మరువరాని తాపం ఋతురాగం శృతి మించు ఆరాటం శృంగారం సౌందర్యం నీ కోసం ఈ దాహం నీ తీపి తేనె కోరె మోహమే నా గుండెలో నీ ఊసులో పూలలో నా ఆశలన్నీ కావాలి ఇక్కడ పెట్టండి అమ్మా. బుజ్జి ఏంటమ్మా? ఇదిగోండి అమ్మా. ఆ, వస్తాను. ఏంటి? ఉమ్. వాచా? ఏంటి టెలిగ్రామ్ వచ్చిందా? కాదు, క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు వదినా, మీకు ఇవ్వాలి బహుమానం. ఎదురా చూపించు. ఎలా ఉంది చిన్నానా? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్. చూడమ్మా. చాలా బాగుంది నాన్న. ఆ, గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ ఆ, వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో. వెళ్దామా? ఎంత నేర్చినా ఎంత వారైనా కాంతదాసులే. అరే తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు? కొత్త వాచ్ చూసావా? మా నాన్నగారు పంపించారు.
ఏది చూడు ఆహా నువ్వు మహా శ్రీమంతుడులా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకయ్యా బాబు. బాలక ఇప్పుడు టైం ఎంతైంది? 10:30 ఓహో సరే బయలుదేరి ఇంకా చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం అనుభవించే యోగం నీకు లేదు. యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. ఆ, పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది. పిల్ల కనపడలేదేమిటా నేను దిగాలు పడిపోయాను. ఇక ఆ పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లని శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళ అమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను ఆ సమాధానం చెప్పాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి. ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు. ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. ఆ, ఆ. మంచి కుర్రాడు, ఉంచిందలేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు. నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి అదే, నిన్ను చూడ్డానికి. నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడు తిరుగో. మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ అంటారు. మేము ఊరికెళ్ళి ఉత్తరం రాస్తాం. అలాగే అలాగే, వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళిరండి. బుజ్జి, వాళ్ళ పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం?